ఏంటి బానెట్ లిఫ్ట్ చేసుకుని కూర్చుని వాళ్ళు తడిగుడ్డేసుకుని ఏమైంది అసలు? కొత్తగా కారు కొన్నాను కదా, నాకంటే చిన్న కారే నా ముందు వరదలో వెళ్ళిపోయింది అనమాట. అది ఈవీ కారు. ఆ విషయం నాకు తెలియదు. నెంబర్ ప్లేట్ కనిపించక నేను కూడా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అలా కారు వెనకాల వెళ్ళిపోయాను. ఇంజన్ ఆఫ్ అయింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అసలు నేను వాటర్లో వెళ్ళొద్దని చెప్పేసి చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? సరదా కోసం వెళ్ళాను అంతే. ఫ్లడ్లో వెళ్ళడం అనేది సరదా అంతే. ఆ వెహికల్ వెళ్ళిపోతుంది కదా, నా వెహికల్ కూడా వెళ్తుందని చెప్పి చూపించుకోవడం కోసం వెళ్ళాను. ఏంటి సరదా కోసం వెళ్ళావా? లే. మిగతా కార్స్ వెళ్తున్నా అని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళావా? సూపర్, నిజంగా సూపర్. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? నువ్వే చెప్పాలి ఆ విషయం. వాటర్ ఎంతవరకు తెలిసింది అసలు కార్ లోపలికి? ఐ మీన్ ఎంతవరకు వెళ్ళింది వాటర్? మొత్తం ఇంజన్ మొత్తం మునిగిపోయింది. ఏంటి ఇక్కడ దాకా వచ్చేసిందా? కథం. ఏంటి ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ రాదు, వారంటీ రాదు, ఒక 2-3 లక్షలు చేతిలో పెట్టుకొని వచ్చేసేస్తే మనం దీన్ని రిపేర్ చేయించేద్దాం. ఓకే డన్. అసలు జోక్ లేకే, కొత్తగా రీసెంట్ గా కొన్న కారు నేను. అలాంటి జోక్ లేదు. మరి ఏం చేయను? ఏం చేయనట్టు మరి ఇక్కడ దాకా వెళ్ళకూడదు కదా. నేనేం చేయడానికి ఏం లేదు, దీనికి అంతా ప్రికాషన్ మాత్రమే. జరిగిపోయిన తర్వాత ఎయిడ్స్కి లేదు, మందు లేదు. మరి ఇది అలాంటిదే. మరి దీన్ని ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నాకు. ఇప్పుడు ఏం చేయలేము మనం. తెలియక చేసాను. చెప్తున్నా కదా, ఏమి చేయలేం. వీ కాంట్ డూ ఎనీథింగ్. తెలియక చేసిన దాన్ని ఇప్పుడు దానికి ఏదో సొల్యూషన్ కావాలి కదా నాకు. అంతే, ఓ 3 లక్షలు పట్టుకొచ్చేసి రిపేర్ చేసి తీసుకెళ్ళిపో. 3 లక్షలా? ఓకే. ఏంటి 3 లక్షలు తీసుకురావాలి? ఏం చేయలేని అంటున్నాను కదా. నిజంగా నా వల్ల కదా అసలు. ఇంకా నీ ఇష్టం. నేను ఎంత చెప్తున్నా నాకు అర్థం కాకపోతే నేను నా నుంచి ఏమైతే నేను మాట్లాడలేను. డియర్ ఫ్రెండ్స్, వర్షాకాలం అండ్ వర్షాలు కూడా సైక్లోన్ అని చెప్పేసి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక గట్టిగా వర్షాలు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. ఎన్నో చోట్ల సెల్లార్ పార్కింగ్లో కార్లు మొత్తం మునిగిపోతున్నాయి. అదేవిధంగా రోడ్డు మీద మనకు వరద మాత్రం బీభత్సంగా వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన కార్లను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నానండి. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి అంటే ఐసీ ఇంజన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫైర్ జరిగే ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఈ వర్షాకాలంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే మాత్రం చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ముందు అక్కడ ఫ్లడ్ అని చెప్పేసి వెళ్తూ ఉంది. ఫ్లడ్ వెళ్తున్నప్పుడు మీరు వాటర్ లెవెల్ దీనికి అంటే వెనకల ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ లెవెల్కి కింద ఉందనుకోండి, మీరు వెళ్ళొచ్చు. ఎగ్జాస్ట్ లెవెల్ కంటే కూడా పైకి ఉందంటే మాత్రం మీరు సరైన సిచ్యువేషన్లో మీరు డ్రైవ్ చేయలేకపోతే, లేదా ముందు ఎవరైనా ఒక పర్సన్ ఆపేస్తారు, వెహికల్ని ఆపినప్పుడు మీరు కూడా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు యాక్సిలేటర్ రిమూవ్ చేసిన వెంటనే ఎగ్జాస్ట్ నుంచి వాటర్ అని చెప్పేసి లోపలికి వచ్చేస్తాయి. ఇంజన్ అని చెప్పేసి అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా వరకు ఉంటాయి. అండ్ ఎప్పుడూ కూడా ఇలా రండి, వాటర్ అన్నది దీనికంటే కూడా కిందకు ఉండాలి, కానీ కిందకు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే బంపర్ కంటే కిందకు ఉండాలి. బంపర్ కంటే పైకి ఉన్నప్పుడు మాత్రం మీరు వెళ్ళారంటే ఈ ఎగ్జాస్ట్ వరకు కనుక వాటర్ వచ్చింది అనుకోండి, మీరు మీరు వెళ్తూ ఉంటారు ముందు ఒక వెహికల్ అని చెప్పేసి ఆపేస్తారు. ఆపినప్పుడు ఏం చేయాలి, మీరు క్లచ్, బ్రేక్ అని చెప్పేసి రెండు అప్లై చేయాలి. అప్లై చేసిన వెంటనే ఏమవుతుంది, యాక్సిలేటర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, డ్యామేజ్ అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం రన్నింగ్లో విషయం గురించి చెప్పేసి మాట్లాడుకున్నాం. రన్నింగ్ కాదు, మీరు కార్ని సెల్లార్లో పార్క్ చేశారు, మీకు తెలీదు. నైట్ మొత్తం కార్ని పార్క్ చేసిన వెంటనే మీకు తెలియకుండా వర్షం వచ్చేసింది. కారు మొత్తం అంతా కూడా హాఫ్ కంటే అంటే మిర్రర్ కంటే కూడా పై వరకు వాటర్ వచ్చేసాయి. అలాంటి పరిస్థితుల్లో మీ కారుకి కనుక మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు రిటర్న్ టు ఇన్వాయిస్ అన్న ఒక కాలాన్ని కనుక మీరు యాడ్ చేసుకుంటే ఈ న్యాచురల్ కెలామిటీస్ కూడా మీకు యాడ్ అయిపోయి వెహికల్ టు వెహికల్ అని చెప్పేసి అయితే మీకు రీప్లేస్ అవుతుందండి. లేదు అది కూడా కాదు, ఇక్కడ వరకు వాటర్ వచ్చేసాయి, అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజన్ అయితే ఆన్ చేయకూడదు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగ్నిషన్ అని చెప్పేసి ఆన్ చేయకూడదు. కీ ఇన్సర్ట్ చేసినా కూడా ఓన్లీ స్టీరింగ్ అన్లాక్ చేయడానికి మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, లేదా అది కూడా ఇన్సర్ట్ చేయకపోవడం అనేది బెటర్. ఎందుకంటే బై మిస్టేక్ 2 స్టెప్స్ తిప్పేస్తారంటే మాత్రం ఇగ్నిషన్ ఆన్ అవుతుంది, మనకు ఫ్యూయల్ పంప్ అనేది రన్ అవుతుంది, అప్పుడు మనకు ఎలక్ట్రికల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇంజన్ అండ్ ఇగ్నిషన్ అని చెప్పేసి అయితే ఆన్ చేయకూడదు. ఎస్పెషలీ మనకు ఐసీ ఇంజన్స్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి ఈ వెహికల్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా మనం మాట్లాడినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ లెవెల్ వరకు కాదు, ఈ లెవెల్ వరకు వచ్చినా కూడా ఆ మోటార్ యొక్క కెపాసిటీ కనుక ఎక్కువ ఉంటే అది వెళ్ళిపోవచ్చు. అది కూడా ఏంటి, మోటార్ వెహికల్ అని చెప్పేసి వెళ్తుంది. ఎందుకు అంటే దానికి శ్వాస అక్కర్లేదు. మన కారుకి అనుకోండి, ఇటువంటి వెళ్ళండి, మన కారు ముక్కది, మీరు ఫ్లడ్లో వెళ్తారు, ఫ్లడ్లో వెళ్ళినప్పుడు
ఎయిర్ ఫిల్టర్ నుంచి వాటర్ అని చెప్పేసి ఇంజన్లోకి వెళ్తుంది. ఇంజన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇంజన్ కాస్త డ్యామేజ్ అయిపోతుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్కి ఎయిర్ అవసరం లేదు కదా. ఎయిర్ అవసరం లేనప్పుడు ఏమవుతుంది, దానికి ఎగ్జాస్ట్ ఉండదు, ఎయిర్ కూడా అవసరం లేదు కాబట్టి హ్యాపీగా వెహికల్ అని చెప్పేసి అయితే మనకు మూవ్ అవుతుంది. బట్ అది కూడా కాసేపు మాత్రమే, అంటే కంప్లీట్గా వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మాత్రం, వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అయితే మాత్రం చెప్పలేం. అది కూడా మనకు అలాగే ఎక్కువసేపు మాత్రం ఉంటే మోటార్ కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ రస్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటాయన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కనుక సెల్లార్లో పార్క్ చేసినప్పుడు కంప్లీట్గా మునిగిపోతే, లేదు ఇక్కడ దాకా వచ్చింది అన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో మీ కార్ టైర్ కనుక మునిగిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజన్ని స్టార్ట్ చేయకండి. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. టైర్ అంటే ఈ లెవెల్ వరకు మీకు వాటర్ వచ్చిందా, 200కి 200% ఇంజన్ అయితే మీరు స్టార్ట్ చేయకూడదు. క్లియర్. అండ్ మనకి ఇప్పుడు ఎలాగూ ఫ్లడ్స్ అని చెప్పేసి వస్తున్నాయి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైతే సెల్లార్ పార్కింగ్ ఉందో అలాంటి వారికి అయితే పర్టికులర్గా చెప్పండి. వర్షాలు వస్తున్నట్టు, సైక్లోన్ కనుక ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ మనకు లోతట్టు ప్రాంతాలు కనుక అయితే సెల్లార్లోకి మీకు వాటర్ ప్రీవియస్గా కనుక వచ్చిన ఛాన్సెస్ కనుక ఉంటే అవాయిడ్ చేయండి ఆ ప్లేస్ని. ఏదైనా ఒక హైట్లో ఉన్న ప్లేసెస్లో మీ వెహికల్ని పార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మాత్రం కంప్లీట్గా టోటల్ లాస్ అని చెప్పేసి అయితే వస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. లేదు మీరు రిపేర్ చేయించిన తర్వాత కూడా ఏదో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం రావడమో, లేకపోతే ఏదో ఒక ఇంజిన్ ప్రాబ్లం రావడమో, లేదా ఏదో ఒక సెన్సార్ ప్రాబ్లం రావడమో అన్నది అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అది కూడా మీ చేతులతోటి మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. అందుకోసం నేనేం చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా ఒక కొత్త వెహికల్ని పర్చేస్ చేసినప్పుడు మాత్రం రిటర్న్ టు ఇన్వాయిస్, ఓకే, రిటర్న్ టు ఇన్వాయిస్ అనేది కాలాన్ని మాత్రం మీరు యాడ్ చేసుకుంటే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ కూడా యాడ్ అవుతున్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అది కూడా మీ తప్పు లేకపోతే, మీరు ఫ్లడ్ ముందుందని చెప్పేసి తెలుసు, ఫ్లడ్ ముందుందని చెప్పేసి కూడా మీరు తెలిసినా కూడా మీరు వెళ్తున్నారు అనుకోండి, అక్కడ మీకు రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ అవ్వదు, ఏది కూడా యాడ్ అవ్వదు. అంటే మీకు మీరే స్వయం కృపణం తెలిసి మీరు చేస్తున్న నెగ్లిజెన్సీ కిందకి వెళ్తుంది. కాబట్టి నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి ఒక కాలాన్ని యాడ్ చేసి మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఎక్కువగా ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటాయి. ఈ విషయాన్ని అనేది గుర్తుంచుకోండి. ముందు మీకు ఫ్లడ్ వస్తుందా అవాయిడ్ చేయండి, లేదా వేరే రూట్కి అయితే డైవర్ట్ అవ్వండి. ఒక 2 hours లేట్ అవుతుంది ఆ రూట్లో వెళ్తుందని చెప్పేసి అనిపించినా కూడా 2 hours కోసం టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఇలా గనక వెళ్తే మీ వెహికల్ని 20 days నుంచి 2 months వరకు అక్కడ పెట్టేసినా కూడా మీ జేబులో నుంచి మీరు డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అంటే 2 లక్షల నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంజన్ అన్నది అయితే అని దాని గురించి అయితే మీరు గుర్తుంచుకుంటారని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.